తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలట మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త తండ్రి, నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయరెక్కల చాటున భద్రపరిచి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో నాయన మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని, మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరమ తండ్రి, భూమాకాశంలో సృజించినటువంటి మా తండ్రి నాయన మీకే స్తోత్రం. నాయన ఇక నన్ను యెహోవా మమ్మను మా పిల్లలను వృద్ధి పొందించున్న మా దేవా మీకే మహిమ. నాయన యెహోవా చేత మేము ఆశీర్వదించబడితే మీ దేవా మీకే స్తోత్రం. నీ సేవకుని కుమారులను నీ సేవకుని కుమారులు నిలిచియుందురు దేవా మీకే స్తోత్రం. నీ సేవకుల సంతతిని నీ సన్నిధిలో స్థిరపరచబడును దేవా మీకే స్తోత్రం. నీ యందు భయభక్తులు గలవారికి నీ కృప యుగయుగంలో నిలిచిన దేవా నీకే మహిమ. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో నీ యందు భయభక్తులు గలవారి ఎడ్ల కృప అంత అధికముగా ఉన్నదని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రం. తండ్రి కుమారులు ఎడ్ల జాలిపడుదురు, తండ్రి కుమారులు ఎడ్ల జాలిపడిన రీతిగా తండ్రి యెహోవా నీ యందు భయభక్తులు గలవారి ఎడ్ల నీవు జాలిపడదు అని లేఖనము సెలవిచ్చినది నా ప్రభువా మీకే స్తోత్రం. నాయన నీతిని బట్టి భీకర క్రియలు చే మాకు ఉత్తరం ఇచ్చుచున్న దేవా మీకే స్తోత్రం. నీతిని బట్టి ఉత్తరం ఇచ్చున్న దేవా మీకే స్తోత్రం. దేవా మీ కోపము నిమిషమాత్రం ఉండును దేవా, మీ దయ ఆయుష్కాలం అంతయు నిలిచి ఉండునని సెలవిచ్చిన దేవా నీకే స్తోత్రం. నాయన నీవు ఎల్లప్పుడూ వాద్యమాడువాడు కావు దేవా, నీవు నిత్యము కోపించేవాడు కాదు దేవా మీకే స్తోత్రం. నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును ప్రభా నీకే స్తోత్రం. నీకే మహిమ. మమ్మను మర్చిపోలేని దేవా మీకే ఘనత. మమ్మను లేపి చక్కగా నిలబెట్టిన దేవా మీకే స్తుతి. మమ్మను నిలువగా నడవజేసినటువంటి యెహోవా మీకే స్తోత్రం. ఇంతకు ముందు వెళ్ళని త్రోవలో నేను సురక్షితముగా దాటిపోయినట్లు చేయుచున్న దేవా నీకే మహిమ. నీ సన్నిధిని సంతోషములో మమ్మను ఉల్లసింపజేసినటువంటి దేవా మీకే స్తోత్రం. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు మమ్మల్ని త్రాగనిచ్చుచున్నావు దేవా మీకే స్తోత్రం. ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించుచున్నావు దేవా నీకే మహిమ. పరిశుద్ధుడా, ప్రేమగలట మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో తండ్రి మా అపరాధముల చేతను తండ్రి నాయన మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి మా పాపములకు శిక్ష ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మమ్మల్ని విడుదల చేసే తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండిత మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతల వలన, ఆలోచనల వలన అనేక విషయాల్లో పాపం చేసి ఉన్నాం నాయన. నిజమే తండ్రి. ఇదిగో తండ్రి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో మీరు వాక్యములో సెలవిచ్చిన రీతిగా పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చరి. యేసు వారి విశ్వాసమును చూచి కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో నాయన మీరు చెప్పి ఉన్నారు కదా. అట్టి రీతిగా తండ్రి మా పాపములన్నీ నాయన క్షమించి ఉన్నామని తండ్రి మీరు లేఖనములో సెలవిచ్చిన రీతిగా నాయన కీర్తన గ్రంథము 51:7లో మీరు సెలవిచ్చిన రీతిగా నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో మా పాపములు పరిహరించమని హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మమ్మల్ని కడగమని వేడుకుంటున్నాం నాయన. ఇంకో నేను 51:9లో సెలవిచ్చినట్టు మా పాపములకు విముఖుడు కమ్మని మా తండ్రి మా దోషములన్నింటినీ తుడిచివేయమని వేడుకుంటున్నాం నా తండ్రి మా దేవా. ఇగోనైనా కీర్తన గ్రంథము 51:10లో మీరు సెలవిచ్చిన రీతిగా దేవా నా యందు శుద్ధ హృదయము కలగజేయము నాయన. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని నా దేవా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా దేవా పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపామయుడా, ఇగో తండ్రి ఇగో నాయన మీ సన్నిధిలో తండ్రి బీదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథులను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని, క్రీస్తే ఐశ్వర్యందు వారి యొక్క ప్రతి అవసరతలు తీర్చమని దేవా తండ్రి నువ్వు దయగల దేవుడు నాయన, నువ్వు కృపగల దేవుడు నాయన. ఆపత్కాలమందు నాకు మొర్రపెట్టుము, నేను మిమ్మల్ని విడిపించేదాన్ని సెలవిచ్చిన దేవుడు అయ్యా తండ్రి మీ సన్నిధిలో నాయన ఇదిగో తండ్రి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయరకల చట్టన భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి
ప్రతి యవన బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయ్యా యవనస్తులు తప్పక తొట్టిల్లదని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయనా వాళ్ళు తొట్టిల్లకు ఉండినట్లు వాక్యము వారి హృదయంలో భద్రపరచుకుని ఎడలా తండ్రి, వాక్యము ద్వారా తమ నడతను స్థిరపరచుకుండని సెలవిచ్చున్నావు కదా తండ్రి. మీ వాక్యం మా పాదములకు దీపము తండ్రి, మా త్రోవలకు వెలుగై ఉన్నదని సెలవిస్తున్నావు కదా తండ్రి. నాయన మీ లేఖనాలను మా హృదయంలో భద్రపరచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే ధన్యత తండ్రి సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి యవన బిడ్డలకు అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం నాయన. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. కుటుంబంలో తండ్రి ప్రతి ఉదయకాలము ప్రతి సాయంకాలము తండ్రి మీ సన్నిధిలో స్తుతించినట్లు, మిమ్మల్ని గణపరిచినట్లు, మిమ్మల్ని మహింపరిచినట్లు తండ్రి, ఉదయ సాయంకాలంలో మీ సన్నిధిలో ప్రార్థన చేయనట్లు నాయన కుటుంబాలకు అందరికీ అట్టి ధన్యత అట్టి భాగ్యము దయచేయమని అడుగుతున్నాం నాయన. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశమును మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ప్రతి దేశమునకు శాంతిని, సమాధానము, రక్షణ దయచేయమని నాయన ప్రతి దేశం కొరకు, ప్రపంచం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి మా భారతదేశం కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో మా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రమునకు తండ్రి రక్షణ భాగ్యం దయచేయండి, శాంతిని, సమాధానం దయచేయండి నాయన. ప్రజలందరి కొరకు తండ్రి ఆయా జిల్లాల్లో ఉన్న, ఆయా ప్రాంతాల్లో ఉన్న నాయన మా ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరి కొరకు తండ్రి ఇకనైనా మా మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి వారిని, సోషల్ మీడియాలో తిరుగుబాటు చేస్తున్నటువంటి వారిని నాయన, క్రీస్తు విషయమై తండ్రి తండ్రి మమ్మల్ని నిందిస్తున్నటువంటి ఎందరో బిడ్డల కొరకు తండ్రి మా మీద అనేక దోషణ మాట్లాడుచు సోషల్ మీడియాలో మమ్మల్ని తండ్రి ఎంతో దోషణ మాట్లాడుచున్న ప్రతి ప్రజని కూడా తండ్రి నాయన వారు ఎరుగు చేసిన పాపంలో మన్నించమని తండ్రి వారిని మీ సన్నిధిలో నాయన వారిని అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో క్షమించమని తండ్రి వారు ఎరుగు చేసిన పాపంలో మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అధికారులే కానీ, శాసనసభ్యుల కొరకు తండ్రి, శాసనసభ్యులు ఉన్నటువంటి వారిని కానీ, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, ఆర్మీ కానీ, డాక్టర్ని కానీ, బార్డర్ సెక్యూరిటీలో పనిచేస్తున్నటువంటి వారిని కానీ, రైతులనే కానీ, కూలీలని కానీ, సినీ పరిశ్రమలు పనిచేస్తున్నటువంటి వారిని కానీ ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అందరికీ రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని తండ్రి, రక్షణలో ఉన్నటువంటి వారిని త్వరగా బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయను. త్వరగా బాప్తీసం తీసుకున్న వారిని తండ్రి నాయన మీ సన్నిధిలో పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన ఇగో తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో తండ్రి మేము ఎత్తబడడానికి కావాల్సిన సిద్ధపాటు మాకు అందరికీ దయచేయమని తండ్రి, పరిశుద్ధులమయ్యేతుంటేనే తండ్రి పరలోకానికి యోగ్యులము కాదని తండ్రి మీ సన్నిధిలో మేము అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా సార్వత్రిక సంఘంలో పరిచయం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని నాయన, సంఘంలో ఉన్నటువంటి సేవకుల కుటుంబాలని నాయన, వాక్య పరిచయం చేస్తున్నటువంటి వారిని ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీరు రెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని, డ్యూటీలకి, ఆఫీసులకి, పనిపాట్లకి వెళుచున్నటువంటి బిడ్డల్ని, విద్యార్థుల కొరకు తండ్రి, యవన బిడ్డల కొరకు ప్రతి ఒక్కరి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా వారి పనిపాట్లలో మీరు తోడై ఉండండి నాయన. ఇగోనైనా వారి వృత్తి పని చేసుకున్నటువంటి వారికి సహాయం చేయండి నాయన. రైతుల్లో ఉన్నటువంటి రైతులు కూలీ పని చేసుకున్నటువంటి వారిని, అలాగే తండ్రి కార్ డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు తండ్రి, ఆటో డ్రైవర్లు ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని నాయన మీరు రెక్కల చాటున భద్రపరచమని వారందరికీ తండ్రి ఇగోనైనా వారి ప్రయాణంలో, వారి రాకపోకల్లో ప్రతి విషయంలోనూ తండ్రి నాయన నీ కాపుదల దయచేయమని తండ్రి మీరు రెక్కల చాటున భద్రపరచమని అర్థిస్తున్నాం నాయన. ఇగో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ప్రతి బిడ్డని తండ్రి నాయన తండ్రి, గర్భిణీ స్త్రీలను ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం దయచేయమని, అనారోగ్యంతో బాధపడిన ప్రతి ఒక్కరికి తండ్రి ఇక నేను స్వస్థత దయచేయమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా విద్యార్థుల కొరకు, వారి చదువుల కొరకు తండ్రి, వారి జ్ఞాపక శక్తి కొరకు తండ్రి వారిని అభివృద్ధి పరచమని తండ్రి, ఇదిగోనైనా వారు రాసిన పరీక్షలు తండ్రి ఉత్తీర్ణులు అయ్యి తండ్రి నాయన ఇదిగోనైనా వారు మంచి మార్కులు తెచ్చుకోవడానికి కావలసినటువంటి కృపా కాపుదల దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా విధవరాండ్రులు అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి, విధవరాండ్రుల అందరినీ కూడా తండ్రి మీ దయరెక్కల చాటున భద్రపరచమని, మీ కృపా కాపుదల దయచేయమని తండ్రి, యవ్వన స్త్రీలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో ప్రతి స్త్రీని తండ్రి ఇదిగో నాయన వారందరూ కూడా తండ్రి నాయన ఇదిగో సువార్త ప్రకటించే స్త్రీలు సైన్యం వలె ఉన్నారని మీరు సెలవిచ్చిన రీతిగా ఒక్కొక్క స్త్రీని నాయన ఇదిగో తండ్రి రెబ్బకా వలెను, నాయన సారమ్మ వలెను తండ్రి ఇదిగో నాయన సువార్త ప్రకటించే సైన్యం వలె ఉన్నారని సెలవిస్తున్నావు తండ్రి. బిడ్డలకు అందరికీ అట్టి కృపను దయచేయండి నాయన, అట్టి ధన్యతను దయచేయండి, ఓర్పును, సహనమును, వివేకమును, జ్ఞానము, బుద్ధి కలిగి తన ఇంటిని చక్కబెట్టుకునే వారుగా తండ్రి స్త్రీలకు అందరికీ అట్టి ధన్యత, అట్టి కృపను దయచేయమని అడుగుచున్నాం
నాయన. ఇంకోనైనా చెడు అలవాట్లకు బానిసైపోయినటువంటి ప్రతి బిడ్డని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ఆ చెడు అలవాట్ల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుతున్నాం నాయన. మొబైల్ ద్వారా అనేక పాపంలో పడిపోతున్నటువంటి వారి కొరకే కానీ, మొబైల్లో సమయం వృధా చేసుకుంటున్నటువంటి వారిని కానీ, మొబైల్లో అశ్లీల చిత్రాలు చూస్తున్నటువంటి వారిని కానీ, తండ్రి నేత్రాశలో పడిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. మీరు ఎక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన చేయలేకపోతూ అనేక మంది ప్రార్థన చేద్దాం అనుకుంటూ చేయలేకపోతున్నటువంటి వారిని కూడా తండ్రి, ప్రార్థన చేస్తున్నటువంటి వారికి ఆటంకపరిచే ప్రతి దుష్ట శక్తుల్ని కూడా తండ్రి ఇక నేను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను నాయన. ప్రార్థనకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన చేయడానికి నాయన, ప్రార్థన చేయడానికి ఏ విధమైన ఆటంకం లేకుండా నాయన మీ సహాయం చేయమని అందిస్తున్నాను నాయన. ప్రార్థనను ఆటంకపరిచే ప్రతి దుష్టశక్తులను బంధిస్తున్నాను నాయన. ఎల్లప్పుడూ మీ విసుగుగా నాయన ఆత్మతోను మనసుతోను ప్రార్థన చేయడం మాకు నేర్పించండి. యాకోబు వలె పట్టుదల కలిగి, యోసేపు వలె పరిశుద్ధత కలిగి ఉండుటకు సహాయము చేయమని దేవా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. కృపగల దేవా మీకే స్తోత్రం నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంకనైనా మీ పరిశుద్ధాత్మ అభిషేకం మా పైన కుమ్మరించండి నాయన. అంచె కాలంలో తండ్రి మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇకనైనా ప్రార్థనా శక్తిని దయచేయండి నాయన. ఇర్మియావలే రోధించి ప్రార్థించే కృపాభాగ్యం మాకు అందరికీ దయచేయండి నాయన. నాయన మేము ప్రార్థన చేయకుండా తండ్రి ఏ దుష్టశక్తి అడ్డుకున్నా తండ్రి, ఇంకోనైనా అటువంటి దుష్టశక్తులను అన్నిటి ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను ఆయన. ఇకనైనా ప్రార్థన అడ్డగించే ప్రతి అంధకార దురాత్మ శక్తులను శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా పురుటు నొప్పులతో బాధపడుతున్నటువంటి ప్రతి స్త్రీని నాయన మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని ఆయన మీ సహాయం దయచేయండి ఆయన. తల్లి బిడ్డ క్షేమకరంగా ఉండినట్లు ఆయన వారి సుఖప్రసవం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. పిల్లలు లేక బాధపడుతున్న ప్రతి దంపతులను మీ సన్నిధిలో నాయన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. హన్నాను జ్ఞాపకం చేసుకున్న రీతిగా, అబ్రాహ్మను సారమ్మను జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి నాయన పిల్లలైన దంపతులందరినీ మీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి గర్భాలు తెరమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా తండ్రి ఇదిగో నాయన సువార్త గ్రహించలేనటువంటి ఎన్నో ఆత్మలు ఉన్నాయి తండ్రి. వారికి అందరికీ నాయన ఆత్మశక్తిని దయచేసి సువార్తను గ్రహించినట్లు తండ్రి వారి మారి మనసును కలిగించమని తండ్రి, వారి మనోన్నతలు వెలిగించమని అడుగుతున్నాం నాయన. సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెరుతనంగా కనబడుచున్నది కానీ రక్షింపబడుచున్న మాకు దేవుని శక్తి ఉన్నది నాయన. ఆ సిలువను కూర్చున్నటువంటి ఆ వార్తన తండ్రి మా హృదయాలలో నాయన ప్రకాశించినట్లు నాయన, అనేకులకు అది వెలుగుగా ఉండినట్లు తండ్రి నాయన. మీరు లోకానికి వెలుగై ఉన్నారని మీరు లేఖనములో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మేము లోకాన్ని వెలిగించే రీతిగా తండ్రి నాయన మీ జ్ఞానము ద్వారా తండ్రి అనేకులను తండ్రి మీ జ్ఞానాన్ని నాయన ప్రతి బిడ్డను నా అంధకాలంలో ఉన్న ప్రతి బిడ్డని వెలిగించుటకు మాకు శక్తిని సామర్థ్యాన్ని ఇవ్వమని నాయన. అడవులో నివసిస్తున్నటువంటి గిరిజన కుటుంబాలను తండ్రి, అడవుల్లో నివసిస్తున్న గిరిజన కుటుంబాలకి తండ్రి సేవ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని నాయన సృష్టి వేరని, సృష్టికర్త మీరని, సృష్టిని మీరు తయారు చేశారని అనేటువంటి వార్తను మేము ప్రకటన చేయించుండగా వారు గ్రహింపజేసే మనసును తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని నాయన. స్త్రీలు అనుకు కలిగి నాయన, స్త్రీలు అనుకు స్వస్థబుద్ధి కలిగి తగుమాత్ర వస్త్రం చేతనే కానీ జడలతోనేను, బంగారంతోనేను, ముత్యములతోనేను, మిగిలిన ఎలగల వస్త్రంతో నేను అలంకరించుకొని కాస్తానండి. స్త్రీలను తండ్రి కుటుంబాలను చక్కగా నాయన, వారి కుటుంబాలని తండ్రి వారు నాయన వారి ఇల్లును తండ్రి చక్కబెట్టుకున్న వెతుక జ్ఞానవంతురాలుగా నాయన స్త్రీలకు అందరికీ, యవన స్త్రీలకు అందరికీ అట్టి కృపను అట్టి ధన్యతను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీభిస్తున్న ప్రతి బిడ్డని, అవరగడ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ దయారెక్కల చాటున భద్రపరచమని, మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరము ఈ పరలోక కనాను ప్రయాణములో తండ్రి నాయన మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని తండ్రి. అలనాడు నీ బిడ్డల్ని ఏ విధంగా అయితే పగల మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను నీవు తోడయ్యుండి నాయన మీ దేవతలు తోడయించి నీ ఏ విధంగా పాలుచేలు ప్రవహించి దేశాన్ని నడిపించావో అట్టి రీతికి ఈ పరలోక కరణానికి మమ్మల్ని నడిపించమని, మీ దయారెక్కల చాటున భద్రపరచమని వేడుకుంటూ ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడును మా ప్రభు లోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.